అనగనగా ఒక పెద్ద అడవి. అందులో రకరకాల జంతువులు నివసిస్తుండేవి. ఒకరోజు గడ్డి తింటున్న జింకపై చిరుత దాడి చేయడానికి ప్రయత్నించింది. వేగంగా పరిగెత్తి దాని నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకుందా జింక. ఎక్కువగా పరిగెత్తడంతో అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంది. అటువైపుగా వెళ్తున్న ఏనుగు, "ఏమైంది మిత్రమా, ఇక్కడ కూర్చున్నావు? ఎలా ఉన్నావు?" అని అడిగింది. "ఏమీ లేదు, ఊరికే కూర్చున్నానంతే, చాలా బాగున్నాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జింక. గృహ దగ్గరికి వెళ్ళగానే, "ఎందుకింత ఆలస్యమైంది? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా?" అడిగింది తల్లి జింక. "ఆలస్యమేమో గాని అమ్మ, ఇంకాసేపు అయితే చిరుత చేతిలో నా ప్రాణాలు పోయేవి. ఎప్పుడు ఏ ఆపద వస్తుందనే భయంతో బతకాల్సి వస్తుంది. నాకు కూడా ఆ ఏనుగుల భారీ శరీరం ఉంటే బాగుండు, ఏ భయం లేకుండా ఉండేదాన్ని" అంది పిల్ల జింక. అడవిలో ప్రాణభయం లేని జంతువులంటూ ఉండవు. ఏనుగుకు పెద్ద శరీరం ఉంటే మనకు చలాకీగా పరిగెత్తే నేర్పు ఉంది. దానివల్లే కదా తప్పించుకోగలిగావు. లేని దారి గురించి ఆలోచిస్తూ నిరాశ పడకూడదు. ఉన్న శక్తిని వాడుకొని మనల్ని మనం కాపాడుకోవాలి అంది తల్లి జింక. అప్పటినుంచి పిల్ల జింక తల్లి చెప్పినట్లుగా జాగ్రత్తగా ఉండసాగింది.